జన్మదినం అని డిసెంబర్ 9 మేము తెలంగాణ ఇస్తాం ప్రకటన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క నిర్ణయాన్ని వెనుకకు తీసుకుంటే 1200 మంది నిరుద్యోగ యువతులు ఈనాడు ఆత్మహత్యలు చేసుకుని ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ దానికి కారణం కాదా అన్న? మేమేం చేసినామే, 166 మంది పార్లమెంట్ సభ్యులు ఉండి తెలంగాణలో ఒక్క లోక్సభ సీట్ లేకున్నా మేము ఇక్కడ చాలా బలహీనంగా ఆనాడు ఉన్నప్పటికీ కూడా బేషరత్తుగా మా తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు ఈనాడు జై ఆంధ్ర అన్నాం, జై తెలంగాణ అన్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం కావాల్సిందే, ఈ తెలంగాణ ఒక రాష్ట్రం కావాల్సిందని ఒక అన్నదమ్ములా విడిపోదామని చెప్పినాం. అది కాంగ్రెస్ అట్లా చేసిందా అన్న? పార్లమెంట్ లో ఏం చేసింది మీకు తెలియదా అన్న? పెప్పర్ స్ప్రేలు, కరెంటు బంద్ చేసి బిల్లు పాస్ కాకుండా చేసిన మన తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ 166 మంది ఎంపీలను తీసుకొని పోరాటం చేస్తే తెలంగాణ బిల్లు సాధించుకోలేదా అన్న? కాంగ్రెస్ మెడల్ వంచలేదా అన్న మనం? కాబట్టి అన్న ఈ కాంగ్రెస్ యొక్క మోసాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పిదాలను, కాంగ్రెస్ యొక్క ఇప్పుడు ఏం చేస్తుందన్న కాంగ్రెస్ రేపు? ఇప్పుడు ఒక మాట అన్న, ఇప్పుడు ఊర్లల్లో అసలు దరిద్రము ఊర్ల నెత్తి మీద నాట్యవాడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం పగ్గం పాడయి అభివృద్ధి లేక గిట్నే దిక్కు లేక గిట్నే నాసంటోడు ఏమైనా సమస్య వస్తే చెప్పుకుందామంటే ఆడ దిక్కులేని పరిస్థితి. ఇవాళ ఎవరు చెప్పుకోవాలి మా బాధ? ఇవాళ ఏంది, ఇవాళ మా వాడకట్టేంది, మా ఊరేంది, మా పల్లె ఏంది అనేది బాగా రంజి పట్టుకుంది జనాలకు. ఇక మరి ఇంకా పొడుగు నుంచి పొడుదాకా ఇక రేపు మాపు వచ్చే పాయ అంటున్నారు. లాస్ట్కి వచ్చే వరకల్లా మళ్ళా రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాతే ఎన్నికలకు పోతామనేది కూడా మళ్ళా అనుకొస్తున్నారు. దీనికి ఏమన్నా అంటే బీజేపీ వాళ్ళే కారణం, బీజేపీ వాళ్ళే ఆపుతుర్రని ఇప్పుడు వాళ్ళు చెప్పండి అన్న. ఏం అనుకోకండి, నేను మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తాం. మా తప్పిదం ఎక్కడ ఉంది? అసెంబ్లీలో బిల్లు పెడతామంటే ఏకగ్రీయంగా మద్దతు ఇచ్చినామన్నా, 2 సార్లు మద్దతు ఇచ్చినామన్నా. ఇప్పుడు ఒకటే డిమాండ్, నువ్వు మా యొక్క బీసీ సామాజిక వర్గ ప్రజల యొక్క పదవులు ముస్లింలకు కట్టబెట్టనీకే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. మతోన్మాద రజాకార్ల పార్టీ అయినటువంటి ఎంఐఎం పార్టీ చెప్పు చేతుల్లో నువ్వు కొనసాగుతా ఉంది ప్రభుత్వం. కాబట్టి ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తే మా బడుగు బలైన బీసీ అన్నలకు, చెల్లెళ్లకు, అక్కలకు, అన్నల తమ్ముళ్లకు పదవులు వస్తాయన్న. కానీ ఇది చెప్తలేరు ప్రజలకు అన్న. ఇప్పుడు ఏమైతుంది, మొన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లాస్ట్ టైము బీసీలకు రావాల్సిన కార్పొరేటర్లను సుమారు 18 నుంచి 21 స్థానము ఈ ముస్లింలు తీసుకురన్న బీసీ కోటాల. ఇది ఎట్లా సాధ్యమన్నా? మీరు ప్రజలకు మీలాంటి వాళ్ళన్నా మీడియా ద్వారా చెప్పాలన్నా. బీజేపీ ఇట్లా అంటుందంటే బీజేపీ మాట కాదు, ఇది ప్రజల మాట. అసలు ఇప్పుడన్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగ యువతకు 3000 రూపాయలు ఎక్కడ పోయినాయి అన్న? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయిందన్న? అరే నా అక్క చెల్లెళ్లకు 18 ఏళ్ళు పూర్తయిన వాళ్ళకు ఈనాడు మహాలక్ష్మి 2500 రూపాయలు ఇంటింటికి ఇస్తున్నారన్న, ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిన్నోళ్లకు. మరి ఈనాడు ఆడపడుచులకు యువతులకు స్కూటీలు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. పెళ్లిళ్ళు చేస్తే పేదలకు తులం బంగారం పెడుతున్నారన్న. ఇప్పుడు 1,00,000 దాటిపోయింది బంగారము. మరి చేసుకుంటే వస్తున్నాం అంటారు వాళ్ళు కూడా. మేము ఇందిరమ్మ ఇండ్లని, రేషన్ కార్డు అట్లని, మహిళలకు ఉచిత బస్సు, అలా పోతే గ్యాస్ బుడ్డి 500కు, ఈ రకంగా చిన్న మెల్లగా చేసుకుంటూ వస్తున్నాం అనేది వాళ్ళు. చూడండి నర్సన, ఇప్పుడు చిన్నగా చేసుకుంటూ వస్తున్నారు అంటారు కదా, 2 ఏళ్ళు దగ్గరికి వస్తుంది. ఇంకెప్పుడు చేస్తారే వీళ్ళు? 2 ఏళ్ళు అయింది. ఈ చూస్తా కాలం గడుపుతారు, మోసం చేస్తారు, కాలం గడుపుతారు వీళ్ళు. మనం చూస్తాం రేపు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో రేపు రాబోయే ఈ మున్సిపల్, పంచాయతీ, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మోసం చేసి ఎన్నికలకు వస్తారు, ప్రజల్ని మోసం చేసి. తర్వాత ఫలితాల తర్వాత ఇక వాళ్ళు తోక ముడుస్తారు. మళ్ళీ రాబోయే ఎన్నికల కల్లా ఇలానా ఇక అయ్యో మేము చేయలేకపోయినాం, పలానోడు బీజేపీ వాళ్ళు మాకు సహకరించలేదని తప్పిదం వేసి తొందర చేసే ప్రయత్నం చేస్తారన్న వీళ్ళు. కాబట్టి అన్న ఇప్పుడు మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఈనాడు భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ యొక్క
తెలంగాణలో జరుగుతున్నటువంటి అరాచకాలు, తెలంగాణలో జరుగుతున్న ప్రజలకు ఇస్తున్న మోసాలను ఎండగడతామన్నా. మేము కూడా మా రామచంద్రరావు గారు మేధావి సామాజిక వర్గానికి చెందిన మా అధ్యక్షుడు అన్ని గమనిస్తా ఉన్నాడు. వారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న అగ్రనేతలంతా కూడా తొందరలో మేటి. ఇప్పుడు దేవుళ్ళ పేరు చెప్పుకుంటారు అంటే అన్న, పొద్దున్న లేస్తే దేవుని మొక్కమా అన్న? నేను మొక్తా, నువ్వు మొక్తావు, అందరు మొక్త. కాంగ్రెస్ వాళ్ళు మొక్కరా అన్న? అందరు మొక్కుతారు కానీ అందరు మొక్కుతారు అని దేవుని మొక్కి దేవుని పేరు చెప్పుకుంటూ నువ్వు కూడా చెప్పుకో. తప్పు నువ్వు చెప్పే దమ్ముందా కాంగ్రెస్ కు? జై శ్రీరామ్ హనుమన్, భారత్ మాతాకి జై హనుమన్ దమ్ముంటే అన్నా ఈ మహేష్ గౌడ్ హనుమన్ పిసిసి అధ్యక్షులే కదా మహేష్ గౌడ్ గారు. మహేష్ గౌడ్ గారిని హనుమనండి, ముఖ్యమంత్రి గారిని అన్న జై శ్రీరామ్ హనుమన్ హనుమన్ అన్న. వీళ్ళకి ఏంటంటే అన్న, ముస్లింల సంతుష్టీకరణ కావాలి, ముస్లింల ఓట్లు కావాలి. అరే ముస్లింల అమాయకులు కాదే, వెనకటికి 20 ఏళ్ల కింద ఉన్న ముస్లింలు వేరు, ఇప్పుడు మారిరు. ముస్లింలు కూడా చదువుకున్నారు, ముస్లింలు కూడా ఈనాడు మేధావులు అవుతున్నారు, ముస్లింలు కూడా అవేర్నెస్ వచ్చింది, పాత పట్టణం కూడా అవేర్నెస్ వచ్చింది, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. చైతన్యం చేస్తాం మనం. దేవాలే అందరూ కూడా ఈ యొక్క భారతదేశంలో రాష్ట్రంలో అభివృద్ధి కోసం అన్ని వర్గాలు పనిచేయాల్సిన అవసరం ఉందన్న. అనవసరంగా ముస్లింలని, ఇంకోటని, దళిత క్రైస్తవులు అని చెప్పి అన్ని మోసాలు చేసే మాటలేనే కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే అన్న. తెలంగాణలో అయినా దేశంలో అయినా. దేశంలో 3 సార్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ, వరుసగా హ్యాట్రిక్ గెలిచింది మోడీ గారి నాయకత్వంలో. భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. వీళ్ళకు అన్న ఎంత పచ్చి మోసగాళ్ళు అంటే, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది, రిజర్వేషన్లు రద్దు చేస్తుంది, ఇంత పచ్చి మోసం మాటలు మాట్లాడిరన్నా వీళ్ళు. ఎక్కడైనా సాధ్యమే అవుతుంది అన్న? మేము బాబాసాహెబ్ అంబేద్కర్ అని గౌరవిస్తామే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత. ఆయన పుట్టిన దగ్గర, చదువుకున్న దగ్గర, పెరిగిన దగ్గర, పెళ్లి చేసుకున్న, చివరికి ప్రాణం వదిలిన దగ్గర పంచక్షేత్రాలని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా టూరిజం ప్రాంతాలు చేసినామన్నా. మేము అంబేద్కర్ ని గౌరవించే వాళ్ళం, దళితుల్ని గౌరవిస్తాం. అదే ఇలా అత్యధికమైన ఎస్సీ ఎస్టీలు ఉన్నతమైన పదవుల్లో భారతీయ జనతా పార్టీలో ఉన్నారన్న. కాంగ్రెస్ లో ఏముందన్న? ఏందంటే అన్న, ఈ ముస్లింలను, క్రైస్తవులను రెచ్చగొట్టాలి, భారతీయ జనతా పార్టీ మీద విషయం జిమ్మాలి. ఇదే పనిలది. పబ్బం గడుపుకోవాలి, కుర్చీ కాపాడుకోవాలి, కుర్చీని మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ ప్రజలు చాలా చైతన్యవంతమయ్యారు నర్సన్న. కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ప్రజలు అదే ఆలోచిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటారు అని ఏమో మా ముఖ్యమంత్రికి ఏమైందిరా నాయన, ఒక రేవంత్ రెడ్డి వస్తే కొంచెం నాకు పదవులు వస్తాయి అనుకుంటే మా కిందనే నీళ్లు తెస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అని తీవ్ర అసంతృప్తి ఉన్నది కాంగ్రెస్ శ్రేణుల్లోనే అన్న. అరే మా బీసీ సీట్లు ముస్లింలకు ఇవ్వడం ఏందినా, ఇది పద్ధతేనా ఎక్కడని చెప్పి ఇంత అసంతృప్తి ఉన్నదన్నా. ఈయన ఏంటంటే కొంతమందితో భజన చేయించుకుంటుండు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ, కొంతమంది బీసీ సామాజిక వర్గంతో. అది రేపు పొద్దుగాలు తెలుస్తుంది, ఎన్నికలు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎన్నికల్ని ఏ విధంగా దాటవేయాలి, ఎన్నికల్ని ఏ విధంగా ఆపాలి, ఎన్నికల్ని ఏ విధంగా కోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళకుండా ఏమంటున్నా కోర్టుకు వేసేపిస్తారన్న వీళ్ళు. ఏపిచ్చి 50% దాటొద్దని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది కదా అని చెప్పి వీళ్ళు ఇది రేపు కేసు ఇచ్చి ఆపేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి నర్సన్న. అంతేనా? 100% నర్సన్న. ఇక ఊర్లలో పాడు కొట్లాడుతుంది పోవే. అసలు జనాలకు కుర్చీల పడ వెళ్ళుకోవాలి, దాంట్లో ఆడుతురు. ప్రజలు పరిశాన్ అవుతారు అన్న. మన సర్పంచ్ ఎన్నికలు లేక, కౌన్సిలర్ ఎన్నికలు లేక, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధులు ఆగిపోయే ప్రమాదం ఉన్నది అన్న. మరి ఎట్లా అన్న వీళ్ళు? ఏమోనే, ఇక మీ బీజేపీ వాళ్ళు ఇట్లా అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అట్లా అంటారు. లేదు, నేనేమంటున్నా, బీజేపీ చెప్పే విషయాలు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పే విషయాలు ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. అదే ఇప్పుడు జనాలు కూడా రేపు అసలు ఏంది ఏం కథ, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనేది కూడా రేపు మనకు ఈ స్థానిక సంస్థల బయటపడుతుంది కథ. బయటపడుతుంది అన్న, బయటపడుతుంది. రైతుల రుణమాఫీ పెండింగ్ ఉంది ఇంకా. రైతులకు ఈనాడు అన్న రైతు బంధు ఎక్కడ పోయింది తెలియంది ఏముందన్న. ఆగం ఆగం చేస్తుంది తెలంగాణను, ఆగం ఆగం.
ఇప్పుడు కాంగ్రెస్ లో ఒకడు పెద్ద మనిషి లేడు. ఇప్పుడు అందులో 12 డజన్ మంది పెద్ద మనుషులు అయిపోయారు. ముఖ్యమంత్రులు ఒక ఆయన అయ్యిండు పేరుకు, ఇంకా పరోక్షంగా 12 మంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్ లా. ఒక ఆయన ఇక్కడ లాగుతూ ఇంకోని అక్కడ లాగుతున్నాడు, ఇంకోని అక్కడ లాగుతూ ఇంకోని ఇక్కడ లాగుతున్నాడు. ఇదే అవుతుంది. చూస్తలేరా అన్న మీరు? అన్న మీరు మా మాట కాదే, నేను మీ మాటనే మాట్లాడుతున్నా, ప్రజల మాట మాట్లాడుతున్నా. కాబట్టి అన్న భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ల మీద చాలా స్పష్టతగా ఉంది. ముస్లిం రిజర్వేషన్లు 10% పక్కన పెట్టి తొలగించి అత్యవసర క్యాబినెట్ సమావేశం పెట్టి ముస్లింలకు మేము నిర్ణయం చేసిన 10% తీసేస్తున్నాం, తొలగిస్తున్నాం. ఓన్లీ హిందువుల సామాజిక వర్గంలో బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళకే 42% ఇస్తామంటే 1000 times మేము అసలు ఈ ముఖ్యమంత్రి కూడా పాలాభిషేకం చేస్తామే 10% ముస్లింలను తీసేస్తే. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ అన్న గారు ఒకవేళ ఈ 10% ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తున్నాం, 42% కేవలం హిందూ బీసీలకే ఇస్తామని చెప్పి ఒక తీర్మానం చేయమనండి క్యాబినెట్ అన్న. చేస్తే ఈ ముఖ్యమంత్రికి, ఈ మహేష్ గౌడ్ అన్నకు మేము పాలాభిషేకం చేస్తామే. కానీ రాజకీయ స్వార్థం కోసం బీజేపీని వాడుకొని బూచిగా చూపి ఓట్లు దండుకుంటామంటే ప్రజల అమాయకుల అన్న? తెలంగాణ ప్రజలన్నా ఇది ఉద్యమాల గడ్డ. ఎన్ని ఉద్యమాలు రజాకాలనే పారదోలిన గడ్డనే ఇది. తెలంగాణ మళ్ళీ దశలో తెలంగాణ సాధించుకున్నాం మనం. సకల జనులు పోరాటం చేసిరు, ఏ ఒక్కరో కాదు, సకల జనులు. అయినా ఇయ్యాల ఇట్లా మాట్లాడి భారతీయ జనతా పార్టీని ద్రోహిగా నిలబెట్టేటువంటి పచ్చి మోసాలు. అరే సంజయ్ అన్న జై శ్రీరామ్ అంటాడు, కిషన్ రెడ్డి అన్న భారత్ మాతకి జై అంటాడు, డాక్టర్ లక్ష్మణ్ అంటాడు శివాజీ మహారాజ్ కి జై అంటాడు. అంటే గా మాటలు మన దేశం గురించి, దేశంలో ఉన్న గొప్పతనం గురించి మాట్లాడుకోవద్దా అన్న? మీరు అనండి భయ్, రేవంత్ రెడ్డి గారు అన్నది జిల్లా అధ్యక్షులకు చెప్పి ఆర్డరింగ్, అరే ఎక్కడ పడితే అక్కడ జై శ్రీరామ్ భారత్ మాతకు జై అన్మనన్నా. చాత కాదు, మోసాలు, మైనార్టీలను బుజ్జగించే చర్యలు తీసుకుంటారు. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం అన్న, పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మేము బీసీ సామాజిక, హిందూ సామాజిక వర్గానికి మద్దతుగా మేమున్నాము. ముస్లింలకు ఆల్రెడీ, క్రైస్తవులకు ఓసీ కోటలు వస్తూనే ఉన్నాయి. ఇది చాలా స్పష్టత నర్సన్న. సరే సరే అన్న. శనార్థి ఇగో బీజేపీ లీడరు బారాపూర్ మరి కొరన్ శంకర్ అన్న ఈ రకంగా మరి మన మార్నింగ్ న్యూస్లో అంబాయి వెళ్ళబోసుకుంటూ మొత్తానికి రాబోయే రోజులు